రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం వంటి రోమ్కామ్ మూవీస్ తో యువతను ఆకట్టుకున్న మారుతి అండ్ కో నుండి వచ్చిన తాజా చిత్రం రొమాన్స్. ప్రిన్స్, డింపుల్, మానస హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ మాటల రచయిత డార్లింగ్ స్వామి దర్శకుడిగా పరిచయమయ్యారు. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ రొమాన్స్ చిత్రం యువతను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. కృష్ణ అంటే ప్రిన్స్. తను ప్రేమించిపోయే అమ్మాయి అందంగా మాత్రమే కాకుండా గుణవంతురాలై ఉండాలని కోరుకునే యువకుడు. ఇందుకోసం తన స్నేహితుడు బ్లూటూత్ బాబీ అంటే సాయి సలహాలను పాటిస్తూ ఉంటాడు. ఆ విధంగా తన లవ్ పార్ట్నర్ను వెతికే క్రమంలో తొలుత లలిత అలియాస్ లోలా అంటే మానస అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె తనకు కరెక్ట్ కాదని గ్రహించిన కృష్ణ ఆమెతో బ్రేకప్ చేసుకుని మరో యువతి అనురాధ అలియాస్ అను అంటే డింపుల్ చోపడేను ప్రేమించడం ప్రారంభిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అనురాధతో ప్రేమ వ్యవహారం కూడా బెడిసి కొడుతుంది. కానీ తన ప్రేమను ఎలాగైనా నిరూపించుకోవాలని అనురాధ ఉండే లేడీస్ హాస్టల్లో ప్రవేశించిన కృష్ణకు ఎదురైన పరిణామాలు ఎటువంటివి, చివరికి తన ప్రేమను గెలుచుకోగలిగాడా లేదా అనేది చిత్రకథాంశం. సినిమా మొత్తం చూశాక డబుల్ మీనింగ్ ఎంటర్టైన్మెంట్ మినహా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయా అని ఎంతసేపు ఆలోచించినా ఒక్క పాయింట్ కూడా తట్టలేదు. జె ప్రభాకర్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. కథ చెప్పుకున్నంత సరళంగా సినిమా ఉందనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆ కథను నడిపించేందుకు దర్శకుడు ఎంచుకున్న కథనం కానీ, ఎంటర్టైన్మెంట్ కోసం అతడు జొప్పించిన సన్నివేశాలు కానీ ఏమాత్రం బాగోలేవు. ముఖ్యంగా 20 నిమిషాల నిడివిగల లేడీస్ హాస్టల్ ఎపిసోడ్ మరీ అసభ్యంగా ఉంది. కృష్ణ పాత్రలో ప్రిన్స్ పర్వాలేదనిపించుకున్నాడు. కాకపోతే డైలాగ్ డెలివరీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ విషయంలో మాత్రం అతడు ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. హీరోయిన్లుగా నటించిన డింపుల్, మానస నటన గురించి ఎక్కువగా మాట్లాడుకోలేం. కానీ ఈ చిత్రానికి గ్లామర్ను మాత్రం బాగానే అద్దారు. డబుల్, ట్రిపుల్ మీనింగ్ డైలాగ్స్ పలకడంలో సిద్ధహస్తులని ఇప్పటికే తాము నటించిన ఈ రోజుల్లో బస్ స్టాప్ చిత్రాల ద్వారా నిరూపించుకున్న సాయి, భార్గవి తమ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక క్లైమాక్స్ లో హీరోయిన్ పై హీరోకు గల ప్రేమను జస్టిఫై చేసేందుకు గాను చిత్ర దర్శకుడు డార్లింగ్ స్వామి రాసుకున్న డైలాగ్స్ వెటకారంగా ఉన్నాయి. అలాగే సాయి కార్తీక్ అందించిన బాణీలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సోసోగా ఉంది. మొత్తానికి మారుతి తరహా చిత్రాలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు మినహా ఎవరికీ రొమాన్స్ అంతగా నచ్చదు. రాజశ్రీ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రివ్యూ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.